విజయనగరం జిల్లాలో జరిగిన హీరాఖండ్ ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకో పెరుగుతోంది. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని బోగీలను వెలికితీయాల్సి ఉన్నందున మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. దాదాపు 100 మంది క్షతగాత్రులను పార్వతీపురం, రాయగఢ్, విశాఖ కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో జరిగిన హీరాఖండ్ ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశారు. సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని బోగీలను వెలికితీయాల్సి ఉన్నందున మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. దాదాపు 100 మంది క్షతగాత్రులను పార్వతీపురం, రాయగఢ్, విశాఖ కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.